ఫస్ట్ చిమ్నీ ఎందుకు కొనాలి అంటే కుకింగ్ టైంలో వస్తున్న స్మోక్ అండ్ ఆయిల్ పార్టికల్స్ని రిమూవ్ చేస్తుంది. మీ కిచెన్ వాల్స్ టైల్స్ క్లీన్గా ఉంచుతుంది. స్టిక్ ఆయిల్ స్టెయిన్స్ తగ్గిపోతాయి అండ్ బ్యాడ్ స్మెల్ని ఎలిమినేట్ చేస్తుంది. హౌస్ని ఫ్రెష్గా ఉంచుతుంది. అండ్ అంతేకాదు గ్యాస్ స్టవ్ పైన హీట్ అండ్ ఫ్యూమ్ కంట్రోల్లో ఉంటాయి. ఎస్పెషల్లీ డైలీ కుకింగ్ చేసే ఫ్యామిలీస్కి మస్ట్ హ్యావ్ అప్లయన్సెస్ అని చెప్పొచ్చు చిమ్నీ. అందుకే రీసెంట్గా చాలా మంది చిమ్నీ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ కరెక్ట్ చిమ్నీ సెలెక్ట్ చేయకపోతే సక్షన్ సరిగా ఉండదు, నాయిస్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ ప్రాబ్లం కూడా వస్తుంది. అందుకే కొనడానికి ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకోవాలి. అవేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అంతేకాదు వీడియో ఎండింగ్లో ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ చిమ్నీస్ ఏమున్నాయో వాటి గురించి కూడా మాట్లాడదాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చిమ్నీస్ మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది యాంగులర్ చిమ్నీస్, ఇవి చూడడానికి మోడర్న్గా ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అండ్ సెకండ్ కర్వ్డ్ చిమ్నీస్, ట్రెడిషనల్ లుక్తో ఉంటాయి, కర్వ్డ్ స్టైల్లో ఉంటాయి అండ్ మిడ్ రేంజ్ ప్రైస్ రేంజ్లో అందుబాటులో ఉంటాయి. అండ్ థర్డ్ది టీ షేప్ చిమ్నీస్, మోడర్న్ కిచెన్లో ఈజీగా బ్లెండ్ అవుతాయి అండ్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ చిమ్నీ కొనే ముందు ఏ సైజ్ చూస్ చేసుకోవాలో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా చిమ్నీస్ 60 సెంటీమీటర్స్ అంటే 600 mm, 75 సెంటీమీటర్స్ 750 mm, 90 సెంటీమీటర్స్ 900 mmలో ఉంటాయి. మీది కనుక 2 బర్నర్ స్టవ్ అయితే 60 సెంటీమీటర్ చిమ్నీ సరిపోతుంది. లేదు 3 బర్నర్ స్టవ్ అయితే 75 సెంటీమీటర్, లేదు 4 బర్నర్ స్టవ్ అయితే 90 సెంటీమీటర్స్ చిమ్నీ అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రూమ్ సైజుని బట్టి చిమ్నీ తీసుకోకూడదు, స్టవ్ సైజుని బట్టి చిమ్నీ తీసుకోవాలి. మీరు 4 బర్నర్ వాడుతూ 60 సెంటీమీటర్ చిమ్నీ వాడితే యూజ్ ఏముండదు. సో దేనికి తగినట్టు ఆ చిమ్నీయే తీసుకోవాలి. సో ఆ స్టవ్ సైజుకి తగినట్టుగా ఆ చిమ్నీనే వాడాలి. ఇంకోటి, మీరు 4 బర్నర్కి చిమ్నీని తీసుకునేటప్పుడు అసలు ఆ 4 బర్నర్స్ ఎలా అలైన్ అయ్యి ఉన్నాయో చూసుకోండి. మనం స్క్వేరిష్ అలైన్మెంట్లో ఉంటే ప్రాబ్లం లేదు, 90 సెంటీమీటర్స్ సరిపోతుంది. ఒకవేళ వరుసగా 2 బర్నర్స్ లాగా మొత్తం 4 బర్నర్స్ సో రెక్టాంగిల్ లాగా ఉంటే ఆ స్టవ్ సైజ్ ఎన్ని సెంటీమీటర్స్ వస్తుందో చూసుకొని ఆ చిమ్నీనే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ది చిమ్నీ కొనే ముందు సక్షన్ పవర్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు పెద్ద స్టవ్ వాడుతూ ఉండి దానికి తగినట్టుగా సక్షన్ పవర్ లేకపోతే సరిగా అయితే రిమూవ్ చేయదు స్మోక్ అండ్ స్మెల్ని. దానివల్ల మళ్ళీ వాల్స్ మన ఇంటీరియర్ అంతా పాడయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. జనరల్గా అయితే చిమ్నీస్లో 670 క్యూబిక్ మీటర్ పర్ అవర్ నుంచి 1750 క్యూబిక్ మీటర్ పర్ అవర్ సక్షన్ పవర్ ఉన్న చిమ్నీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ ప్రజెంట్ మీకు అండర్ 1000 క్యూబిక్ మీటర్ పర్ అవర్ ఉన్న చిమ్నీస్ ఎక్కడా కనబడవు. ప్రజెంట్ బడ్జెట్లో కూడా అంటే 4-5 వేల్లో కూడా మినిమం 1000 క్యూబిక్ మీటర్ పర్ అవర్ చిమ్నీస్ వస్తున్నాయి. యాక్చువల్గా 1000 క్యూబిక్ మీటర్ పర్ అవర్ అనేది స్వీట్ పాయింట్ చిమ్నీస్లో. ఇటు వెజ్ అండ్ నాన్ వెజ్ 2 టైప్స్ కుకింగ్ చేసినా ఈ సక్షన్ పవర్ అయితే సరిపోతుంది. ఇంకా మీ బడ్జెట్ బట్టి ఎంత ఎక్కువ సక్షన్ పవర్ ఉన్న చిమ్నీకి వెళ్ళగలిగితే దానికైతే వెళ్ళండి. మినిమం 1000 అయితే ఉండేలా చూసుకోండి. స్మాల్ టు మీడియం కిచెన్స్కి అయితే సెట్ అవుతుంది. ఇంకా బిగ్గర్ రూమ్స్ కూడా మేనేజబుల్ అని అయితే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ది చిమ్నీ కొనడం ఎంత ఇంపార్టెంటో దాన్ని సరిగ్గా ఫిక్స్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పాలి. మీరు చిమ్నీని ఫిక్స్ చేసేటప్పుడు స్టవ్కి చిమ్నీకి 60 to 80 సెంటీమీటర్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. మరీ ఎక్కువ ఉన్నా కూడా ఎగ్జాషన్ అయితే సరిగా జరగదు, తక్కువ ఉంటే కుకింగ్కి అడ్డం అవుతుంది. సో 60 to 80 సెంటీమీటర్స్లో ఫిక్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ది, మీరు చిమ్నీ తీసుకునేటప్పుడు అది డక్టెడా డక్లెస్సా అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ చేస్తే కంప్లీట్గా మీరు చిమ్నీ తీసుకున్న పర్పసే మారిపోతుంది. డక్టెడ్ అంటే ఇందులో మనకి ఎగ్జాస్ట్ పైప్ ఉంటుంది. దాన్ని చిమ్నీకి ఫిక్స్ చేసి ఇంటికి ఉన్న ఎగ్జాస్ట్ వెంట్ లేదా హోల్ నుంచి బయటికి పంపుతాము. దీనివల్ల యూజ్ ఏంటంటే రూమ్లో అడార్ రావడం, పొగలు రావడం ఉండదు. ఇంకా జనరల్గా డక్టెడ్ చిమ్నీస్లో సక్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఎఫిషియెంట్గా ఆయిల్స్ అండ్ వేపర్స్ని సక్ చేయగలదు. ఇంకా ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్, కాకపోతే మనం పైప్ని సపరేట్గా బై చేయాల్సి ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, ఫిల్టర్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో. అదే డక్ట్లెస్ విషయానికి వస్తే దీనికి సపరేట్గా పైప్ ఏమి ఉండదు. చిమ్నీయే సక్ చేసి స్మోక్ హీట్ అడర్ని దీనిలో ఉండే ఇన్బిల్ట్ ఫిల్టర్స్ ద్వారా ప్యూరిఫై చేసి గుడ్ ఎయిర్ని మళ్ళీ బయటికి వదులుతుంది. రిమైనింగ్ డస్ట్ అంతా కూడా దీనిపై ఫిక్స్ చేసిన ఫిల్టర్లోకి వెళ్తుంది. ఈ టైప్ చిమ్నీకి సక్షన్ పవర్ ఎక్కువ ఉండదు. ఇంకా మనం ఎక్కువ కుక్ చేసినప్పుడు ఆ స్మోక్ ఎఫిషియెంట్గా ప్యూరిఫై చేయకుండానే రూమ్లోకి రిలీజ్ చేస్తుంది. అప్పుడు మొత్తం రూమ్ అంతా కూడా స్మోక్తో నిండిపోతుంది. అలాంటప్పుడు మనం అసలు చిమ్నీ తీసుకున్న పర్పసే మారిపోతుంది. చిమ్నీని తీసుకునేదే స్మోక్ రాకుండా సర్ఫేస్ క్లీన్గా ఉండాలని, బట్ ఇక్కడ మొత్తానికే మోసం వస్తుంది. సో మీరు డక్లెస్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే ఎగ్జాస్ట్ వెంట్ చాలా దూరంగా ఉంది, పైపు 4-5 టర్న్స్ తిరగాలి,
లేదు ఆల్రెడీ కిచెన్ దగ్గర పైప్ పెట్టే స్పేస్ లేదు, ఇంటీరియర్ డిజైన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మాత్రమే డక్లెస్కి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ చిమ్నీ కొనే ముందు మనం తెలుసుకోవాల్సింది, చిమ్నీస్లో 3 రకాల ఫిల్టర్స్ని అయితే యూజ్ చేస్తుంటారు. ఒకటి మెష్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్ అండ్ బఫెల్ ఫిల్టర్. మెష్ ఫిల్టర్ దీన్ని అల్యూమినియం వైర్తో తయారు చేస్తారు. ఇది నెట్ ఎలాగైతే అల్లుకొని ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఆయిల్స్ అన్నీ కూడా ఈ మెష్లో ఇరుక్కొని పోతాయి. దీన్ని డైలీ క్లీన్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ కార్బన్ ఫిల్టర్స్కి వచ్చేసరికి దీన్నే చార్కోల్ ఫిల్టర్ అని కూడా అంటారు, ఎందుకంటే ఈ ఫిల్టర్స్ కోల్తో తయారు చేస్తారు. ఈ ఫిల్టర్స్ మనం క్లీన్ చేయడానికి ఉండదు, ఎవ్రీ 3-4 మంత్స్కి రీప్లేస్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ బఫెల్ ఫిల్టర్స్, ఇవి స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తాయి, ఈజీగా క్లీన్ చేయొచ్చు, బెటర్ హీట్ రెసిస్టెంట్ ఉంటుంది, లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇవి మన ఇండియన్ కిచెన్స్కి బాగా సెట్ అవుతాయి. అండ్ ఈ 3 రకాల ఫిల్టర్స్తో కాకుండా కొన్ని చిమ్నీస్ ఫిల్టర్లెస్గా ఉంటాయి. ఇవి ప్రజెంట్ ట్రెండింగ్ అండ్ లెస్ మెయింటెనెన్స్ చిమ్నీస్ అని చెప్పొచ్చు. వీటికి ఫిల్టర్సే ఉండవు, ఇన్బిల్ట్ ఆయిల్ కలెక్టర్స్ ఉంటాయి అండ్ ఆటో క్లీనింగ్ కూడా ఉంటుంది, ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. అండ్ ప్రజెంట్ అయితే ఇవే ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. మ్యాక్సిమం మన ఇంటికి ఈ ఫిల్టర్లెస్ చిమ్నీసే ఎక్కువ సెట్ అవుతాయి, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, పెద్ద పని ఉండదు. లేదు మేము ఫ్రైస్ ఎక్కువ చేస్తుంటాం, క్లౌడ్ కిచెన్ లాంటివి రన్ చేస్తుంటాం అనుకుంటే మాత్రం మీరు బఫెల్ ఫిల్టర్స్తో ఉన్న చిమ్నీస్కి వెళ్ళడం బెటర్. అండ్ నెక్స్ట్ చిమ్నీస్ 2 టైప్స్ ఆఫ్ మోటార్తో వస్తాయి. ఒకటి కన్వెన్షనల్ ఏసీ మోటార్తో అండ్ మరొకటి BLDC మోటార్స్ అయితే ఉన్నాయి. ఏసీ మోటార్స్తో చిమ్నీస్ మనకి బడ్జెట్లో అవైలబుల్గా ఉంటాయి, బ్రషెస్తో వస్తాయి అండ్ లైఫ్ స్పాన్ కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే బ్రషెస్ వియర్ అండ్ టియర్ అవుతాయి కాబట్టి నాయిస్ ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, అందుకే ఇవి మనకి బడ్జెట్లో దొరుకుతాయి. అదే BLDC మోటార్స్కి వచ్చేసరికి వీటికి బ్రషెస్ ఏమి ఉండవు, డైరెక్ట్ ఫ్యాన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇవి 50% వరకు ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉంటాయి అండ్ క్వైటర్గా ఉంటాయి, అంటే తక్కువ సౌండ్ వస్తుంది అండ్ లాంగర్ లైఫ్ స్పాన్ కూడా ఉంటుంది. సో బెటర్ మీకు వీలైతే BLDC మోటార్ ఉన్న చిమ్నీస్ని ప్రిఫర్ చేయండి. సో ఇవి మీరు చిమ్నీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇవన్నీ టాలీ చేసుకుని మీరు చిమ్నీ తీసుకోవాలి. సో ఇవన్నీ చెక్ చేసుకోవడం మీకు కష్టం కదా, అందుకే నేను కొన్ని బెస్ట్ చిమ్నీస్ని రికమెండ్ చేస్తాను, అవేంటో ఇప్పుడు చూద్దాం. అలాగే ఇంకొక పాయింట్, మీ ఏరియాలో మీరు కొనే చిమ్నీ బ్రాండ్ సర్వీస్ ఎలా ఉందో కూడా చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ అయితే ఎలికా, గ్లెన్, ఫేబర్ అయితే కొంచెం బెటర్గా ఉన్నాయి. మీ ఏరియాని బట్టి బ్రాండ్స్ని అయితే చూస్ చేసుకోండి. అండ్ ఫస్ట్ చిమ్నీ ఫేబర్హుడ్ ప్లూటో, అరౌండ్ 5500-6000కి అయితే వస్తుంది. మీరు చిన్న రూమ్స్కి 2 బర్నర్ స్టవ్ కోసం చిమ్నీ చూస్తుంటే ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ సక్షన్ కూడా మనకి 1000 క్యూబిక్ మీటర్ పర్ అవర్ అయితే ఉంటుంది. బఫెల్ ఫిల్టర్తో వస్తుంది, 1 ఇయర్ వారంటీ వస్తుంది ప్రోడక్ట్ మీద, 12 ఇయర్స్ మోటార్ వారంటీతో వస్తుంది. అండ్ నెక్స్ట్ది గ్లెన్ సేల్, ఇది కూడా నియర్లీ 6,000 to 7,000 మధ్య అయితే ఫ్లక్చువేట్ అవుతుంది. స్టాక్లో లేదు, ఇన్కేస్ స్టాక్లోకి వస్తే అండర్ 10,000లో మనం కొనగలిగే బెస్ట్ చిమ్నీ అని చెప్పొచ్చు. మెయిన్గా టీ షేప్తో వస్తుంది, బఫెల్ ఫిల్టర్ అండ్ 1000 క్యూబిక్ మీటర్ పర్ అవర్ సక్షన్తో వస్తుంది. 1 ఇయర్ ప్రొడక్ట్ వారంటీతో, 7 ఇయర్స్ మోటార్ వారంటీతో వస్తుంది. నెక్స్ట్ది ఫేబర్వుడ్ సిగ్నీ, ఇది 11,000 అలా ఉంది, బ్యాంక్ డిస్కౌంట్తో అప్పుడప్పుడు ఇంకొంచెం తక్కువలో వస్తుంది. సో 1200 క్యూబిక్ మీటర్ పర్ అవర్ సక్షన్తో వస్తుంది. సో గెస్చర్ కంట్రోల్తో వస్తుంది, ఫిల్టర్లెస్ టెక్నాలజీతో వస్తుంది, గ్లాస్ బాడీ, ఇలా అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. సో మీ స్టవ్ సైజుకి తగినట్టుగా, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ చిమ్నీస్ అన్నీ కూడా మీ స్టవ్ సైజుకి తగినట్టుగా 60 సెంటీమీటరా, 75 సెంటీమీటరా, 90 సెంటీమీటరా, మీ స్టవ్ సైజును బట్టి అయితే చూజ్ చేసుకోండి. నేను బెస్ట్ బ్రాండ్స్, మోడల్స్ని మాత్రమే రికమెండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ది ఫేబర్వుడ్ కరోల్, దీని యొక్క ప్రైస్ అయితే 17,500 ఉంది, 75 సెంటీమీటర్ సైజ్ది. ఇది మనకి BLDC మోటార్తో వస్తుంది. సక్షన్ పవర్ కూడా మనకి 1500 క్యూబిక్ మీటర్ పర్ అవర్ ఉంటుంది. ఇంకా గెస్చర్ కంట్రోల్, టచ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ ఆ ప్రైస్ రేంజ్లో మనం కొనగలిగే ఎక్సలెంట్ చిమ్నీ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇది కూడా మనకి ఫిల్టర్లెస్ టెక్నాలజీతో వస్తుంది, 2 ఇయర్స్ వారంటీతో వస్తుంది, 12 ఇయర్స్ మోటార్ వారంటీతో వస్తుంది. నెక్స్ట్ ఎలికా WDLF 900 మోడల్, ఇదైతే 60 సెంటీమీటర్ది నియర్లీ 13,000 అండ్ 90 సెంటీమీటర్ది నియర్లీ 16,000 అయితే ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో ఎక్సలెంట్ బెస్ట్ చిమ్నీ అని చెప్పొచ్చు. BLDC మోటార్ 1500 క్యూబిక్ మీటర్ పర్ అవర్ సక్షన్తో వస్తుంది, కర్వ్డ్ గ్లాస్ డిజైన్తో, ఆయిల్ కలెక్టర్, 15 ఇయర్స్ మోటార్ వారంటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, 2 ఇయర్ ప్రోడక్ట్ వారంటీతో వస్తుంది. ఓవరాల్గా మంచి వాల్యూ ఫర్ మనీ చిమ్నీ ఆప్షన్. నెక్స్ట్ ది ఫేబర్హుడ్ మ్యాపుల్, 25,000 ప్రైస్ రేంజ్లో ఉంది, 1500 క్యూబిక్ మీటర్ పర్ అవర్ సక్షన్ పవర్తో వస్తుంది. బట్ ఇంత కాస్ట్ ఎందుకని మీకు చాలామందికి డౌట్ రావచ్చు, బికాస్ ఇది యాంగులర్ చిమ్నీ. మీ మోడర్న్ కిచెన్ లుక్స్ ఇంపార్టెంట్ అనుకుంటే, కాస్ట్ మ్యాటర్ కాదు అనుకుంటే
దీనికి మించిన స్టైలిష్ చిమ్నీయే ఉండదు. BLDC మోటార్తో వస్తుంది, ఫిల్టర్లెస్ టెక్నాలజీతో వస్తుంది, టచ్ కంట్రోల్, మోషన్ సెన్సార్ అన్నీ ఉన్నాయి. 2 years ప్రోడక్ట్ వారంటీ, 12 year మోటార్ వారంటీతో వస్తుంది. సో ఇది చిమ్నీ కొనే ముందు మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ప్రజెంట్ ఉన్న బెస్ట్ చిమ్నీస్. ఈ వీడియోలో నేను మిస్ చేసిన చిమ్నీస్ ఏమైనా ఉన్నా డిస్క్రిప్షన్లో ఉంచుతాను. బెస్ట్ వన్నీ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. అప్పుడే మీకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా కనిపిస్తుంది. అండ్ మర్చిపోకుండా ఈ వీడియో మీకు హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ హైప్ ఇస్తే ఇంకా సంతోషం, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. డౌట్స్ ఉంటే అడగండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.